హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఫ్రైడే వ్లాగ్ అనమాట. అసలు ఈరోజు మా డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఒక 30 మినిట్స్ వాక్ అయితే వెళ్ళాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. వీడియో ఏమీ క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా అయితే వీడియో అనేది తీస్తాను. అసలు ఏ పార్క్కి వెళ్ళి నేను వాకింగ్ అనేది చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. సో వచ్చాను, ఫ్రెష్ అయ్యాను, రూమ్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళే టైం అయితే అవుతుందన్నమాట. 9:15కి వాడికి స్కూల్. మా హస్బెండ్ డ్రాప్ చేస్తారనమాట. వాడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం మిల్క్ తాగుతాడు, అందులో ఓట్స్ వేసుకుంటాడు, హనీ వేసుకుని తినేస్తాడనమాట. సో స్కూల్కి ఒక స్నాక్లా అనమాట. ఎందుకంటే మళ్ళీ 1:15కి వచ్చేస్తాడు కాబట్టి వాడికి ఏం ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్, లేదంటే వెజిటేబుల్ సలాడ్ లైక్ కీరా అవన్నీ పెడతానమాట. వాడు ఈరోజు కీరా అడిగాడు, ఫ్రూట్స్ ఏం పెట్టద్దు అన్నాడు. బట్ నేనైతే ఫ్రూట్స్ కంపల్సరీ పెడతాను. వాడికి చెప్పకుండా పెట్టేస్తాను. స్కూల్కి వెళ్ళాక ఆటోమేటిక్గా వాడు తినేసి అయితే వచ్చేస్తాడనమాట. స్కూల్ అస్సలు వదలడు. స్కూల్ కంప్లీట్ చేసుకుని బాక్స్ తీసుకొస్తాడనమాట. సో అందుకని వాడికి చెప్పకుండా నేనైతే కంప్లీట్ చేసేస్తాను అలా పెట్టేయడం అనేది. సో కీర కట్ చేశాను, కొన్ని దానిమ్మ గింజలు, పొమగ్రనేట్ వేసాను, అండ్ అలాగే ఒక యాపిల్ వేసాను అనమాట. సో అది వాడు ఇప్పుడైతే ఫ్రెష్ అవుతున్నాడు. వాడిని రెడీ చేసి స్కూల్కి పంపిన తర్వాత నేను పూజ అనేది చేసుకుంటాను. సో పూజ టైంలో కలుద్దాం అంతంటే. సో మా బాబుకి అయితే ఆల్రెడీ నేను స్నానం అవన్నీ కూడా చేయించేశాను. యాక్చువల్లీ ఏంటంటే వీడి స్కూల్ టైమింగ్ వచ్చేసి 9:15 to 1:15 అనమాట. మా బాబు లేచే టైం ఏంటంటే 8 o'clock అయితే లెగుస్తాడు. సో నేనులోగా సమ్ టైమ్స్ నేను కూడా 8 o'clockకి లెగుస్తాను. ఈలోగా వాళ్ళ డాడీ వాడిని ఫ్రెష్ అప్ చేయించేస్తే నేను వాడికి బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే బాక్స్ అయితే పెడతాను అనమాట. సో ఈరోజైతే నేను కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి నేను అన్నీ కూడా ముందే ఫినిష్ చేసేసుకున్నాను. ఏం కావాలి అంటే వాడికి పాలు అండ్ అలాగే ఓట్స్ కావాలి అని అయితే చెప్పాడనమాట. నేను ఒక గ్లాస్లో పాలు అండ్ అలాగే ఓట్స్ అండ్ కొంచెం లైట్గా హనీ అయితే యాడ్ చేసేసి వాడికైతే ఇచ్చేసాను అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు చూడండి వాడి రియాక్షన్ దేనికంటే, వీడియో తీసుకుంటున్నాం కదా, వాళ్ళ అమ్మమ్మ కాల్ చేస్తుంది అనమాట. సో అందుకని ఎందుకు కంగారు, అమ్మమ్మకి ఆల్వేస్ కాల్ చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట. సో ఇంకా మా బాబు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇంకా నేనైతే డ్రాప్ చేయట్లేదు, వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తారు. సో వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తూనే తనని డ్రాప్ చేసేసి తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇంకా మా బాబా లిఫ్ట్ వచ్చేంతసేపు ఏదొకటి చెప్పి అలాగా తిరుగుతూ ఉంటాడు. సో వాళ్ళైతే ఇంకా స్టార్ట్ అయితే అయ్యారు. సో మా హస్బెండ్ అయితే వాడిని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు. నేను మార్నింగ్ టైంలో మ్యాక్సిమం వెళ్ళను. ఎప్పుడైనా వాడు అమ్మ రావాలి అని ఏడుస్తే మాత్రం వెళ్తాను తప్ప, లేదంటే మ్యాక్సిమం వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తూ తన డ్రాప్ చేసేస్తారనమాట. ఇంకా లంచ్ టైంలో నేనే పికప్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ తన డ్యూటీలో ఫ్రీ ఉండి ఓకే అంటే వచ్చి వాడిని పికప్ చేసుకుంటారు అనమాట స్కూల్ నుంచి. ఇంకా రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అలా అయితే అవుతుంది. సో ఇంక లేట్ అయిపోతుంది, మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 9:15 అయిపోతుంది. సో పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో టైం వచ్చేసి 9:15 అయిపోయింది టైము. సో ఇప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే నేను ఏదో ఒక ప్రసాదం చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటాను. ఎందుకో నాకు ఇవాళ అసలు కుదరలేదు. సో అందుకనే ప్రసాదం అయితే ఏమీ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ పాసిబుల్ అయితే నైట్ ప్రసాదం చేసి ఈవినింగ్ అప్పుడు పెట్టుకుంటాను. ప్రస్తుతం అయితే ఫ్రూట్ అయితే పెట్టుకుంటాను. ఫ్రూట్ పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ అనేది చాలా బాగా అయితే కంప్లీట్ అయ్యింది. నేను రెగ్యులర్గా డైలీ దీపారాజన అయితే చేసేదాన్ని. బట్ కొన్ని ఆల్వేస్ పాసిబుల్ అవ్వవు కదా. సో అందుకని చాలా వరకు తగ్గించేసాను. కాకపోతే కంటిన్యూ అయితే చేయాలి. చూసారు కదా మా దేవుడు ఎంత బాగున్నారో. చాలా చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే అనిపించింది. అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్. సో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో హ్యాపీగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. నేను ఎందుకు హ్యాపీగా ఉంది, పీస్ఫుల్గా ఉంది నేను ఎందుకు చెప్తానంటే, ప్రతిసారి అదొక పాజిటివ్ వైబ్. పూజ చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ అది మానేస్తే మాత్రం
ఏంటి మనం అనుకున్నది ఏమి అవ్వదా, మనం ఎలా ఉంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక నెగిటివ్ ఎనర్జీ టైప్ అని ఉంటుంది. బట్ పూజ చేస్తే మాత్రం అదొక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అది పక్కకు పెడితే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేద్దామనైతే అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాననమాట. అసలు నాకు అవుతుందో లేదో ట్రై చేయాలి. నేను ఈటింగ్ విండో వచ్చేసి ఎప్పుడు పెట్టుకున్నానంటే 11-6:30 అనమాట. సో, ఆ మధ్యలో ఈటింగ్ విండో అనేది పెట్టుకున్నాను. సో, ఆ మధ్యలోనే మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు స్టాప్ రైస్. అసలు రైస్ కంప్లీట్‌గా మానేద్దామనైతే అనుకుంటున్నాను. జస్ట్ ఫ్యూ డేస్. ఎందుకు అంటే నాకు అనిపిస్తుంది రైస్ తింటే నాకు బాడీ అనేది చాలా హెవీ అనిపిస్తుంది. సో, అందుకని జస్ట్ ఒక రోటీ తో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అసలు పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. లేదు అంటే రైస్ తీసుకుంటే మాత్రం ఒక జస్ట్ చిన్న కప్పుతో మెజర్‌మెంట్ తీసుకొని చిన్న కప్ అయితే తీసుకుంటాను. సో, అది అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అండ్ డిన్నర్ టైంలో అస్సల రైస్ దగ్గరికి వెళ్ళకూడదనైతే ఫిక్స్ అయిపోయాను. ఇన్‌కేస్ మధ్యాహ్నం తిన్నా లైట్‌గా రైస్ తీసుకొని ఇంకా నైట్ మాత్రం డిన్నర్ అస్సలు రైస్ తీసుకోకూడదనైతే ఫిక్స్ అయ్యాననమాట. సో, నా ఈటింగ్ విండో వచ్చేసి 11-6:30 కదా! సో, ఇంకా నా టైం 11 అవ్వలేదు. నేను 11:00కి ఏం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాననేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, చూస్తున్నారు కదా! ఇది నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, నేను ఒక 300 ml ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఈరోజు నాకు ఫ్రైడే కాబట్టి నేను ఎగ్ అవన్నీ తినను కాబట్టి ఈరోజు జ్యూస్ అండ్ అలాగే ఒక 5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ తీసుకున్నాననమాట. అంటే జ్యూస్ ఇది ఒక 300 ml అయితే ఉంటుంది. సో, ఇది తాగేస్తాను. లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేసేసాను. ఏం చేశానంటే టమోటా రైస్ అండ్ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేశాననమాట. పన్నీర్ మసాలా కర్రీ. మా బాబు కూడా స్కూల్ నుంచి అయితే పికప్ చేసేసుకున్నాను. సో, వాడు కూడా వచ్చేసాడు. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం. నేను రెసిపీస్ అనేవి ఏమీ పోస్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే చూపిస్తాను. సో, చూస్తున్నారు కదా! ఇది కొంచెం చాలా తక్కువ టొమాటో రైస్ తీసుకున్నాను. అండ్ అలాగే పన్నీర్ కర్రీ అనమాట లైక్ ప్రోటీన్ కోసం. అండ్ సలాడ్ వచ్చేసి కీరా తీసుకున్నాను. అండ్ లైట్‌గా యోగర్ట్ అయితే తీసుకుంటాననమాట. సో, ఇది నా లంచ్ ప్లేట్. ఒకేసారి మనం రైస్ మానేసి చెయ్యాలి అంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. సో, కొంచెం కొంచెం మనం రైస్ తినొచ్చు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, అందుకని తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కర్రీ తీసుకున్నా అండ్ అలాగే సలాడ్ తీసుకున్నా. యోగర్ట్ కూడా తీసుకుంటాను. సో, ఇది నా లంచ్ ప్లేట్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సలాడ్‌తో స్టార్ట్ చేయాలి. సో, కీరాతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టమాటో రైస్ అయితే టేస్ట్ చేస్తాను అసలు ఎలా వచ్చిందో. చాలా బాగుంది. దట్టు ఏంటంటే నేను టమోటాని పీసెస్ వేయలేదు. పేస్ట్ చేసి వేశాను. ఎందుకంటే మా బాబు అన్నీ వేరుతా ఉంటాడనమాట. అన్నీ అసలు ఏమి ఉండకూడదు. సో, అందుకని టమాటో పేస్ట్ చేసి అయితే వేశాను. చాలా బాగుంది. పన్నీర్ అనమాట. పన్నీర్ కూడా చాలా బాగుంది. సో, ఈవినింగ్ స్నాక్ చేయాలి కాబట్టి సో, మా బాబుకైతే ఇదొక స్నాక్ కావాలి అని అయితే అన్నాడు. సో, ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తే నా దగ్గర పాప్కార్న్ అయితే ఉంది. సరే ఈజీగా అయిపోద్ది, క్విక్‌గా అయిపోతుంది అనిపించి ఇంక నేను పాప్కార్న్ అయితే చేశాను. ఇన్‌కేస్ డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా పాప్కార్న్ అయితే తినొచ్చు కదా! సో, అందుకని పాప్కార్న్ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో, పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను 6:30 లోపు డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫినిష్ చేసుకోవాలి కాబట్టి నేను ఆల్రెడీ చపాతీ అయితే చేసుకున్నాను. 2 ఆల్రెడీ పిండి అవన్నీ కూడా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే చపాతీ అయితే కాల్చుకుంటున్నాననమాట వితౌట్ ఆయిల్. అస్సలు ఆయిల్ అయితే యూజ్ చేయను. నేను నార్మల్‌గానే చపాతీల్లో చేసుకున్నప్పుడు అస్సలు ఆయిల్ అయితే వేయను.
సో అలాగే తినడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం కర్రీలో కూడా ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఇంకా చపాతీలో వేసుకోవాల్సిన అవసరం అనేది నాకు అంత అనిపించదు. అందుకని నేను చపాతీలో కాల్చినప్పుడు అస్సలు ఆయిల్ అయితే ప్రిఫర్ చేయను. సో 2 చపాతీలైతే కాల్చుకున్నాను. అండ్ ఆ చపాతీలోకి ఏంటంటే మార్నింగ్ ఏదైతే పన్నీర్ కర్రీ చేశానో సో అదే వేసుకొని తినేసాననమాట. సో నేను స్పెషల్‌గా ఈవినింగ్ ఏం ప్రిపేర్ చేయలేదు. అండ్ ఏంటంటే ఈ చపాతీ అనేది కంప్లీట్ చేసేస్తే నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. హోప్ ఇలాగే డైట్ మెయింటైన్ చేస్తూ టైంకి తిని నా డైట్ అనేది సక్సెస్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా బాబు వచ్చేసి అయితే పడుకున్నాడనమాట. సో వాడు లేచిన తర్వాత వాడికి ఫుడ్ అయితే పెడతాను. జస్ట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కర్రీ ఉంది. ఇన్‌కేస్ వాడికి ఆ కర్రీ నచ్చకపోతే ఏమైనా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. బట్ వాడైతే ఆ కర్రీతోనైతే తినేసాడనమాట. మేమందరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఒక ప్లేస్‌కి అయితే తీసుకొచ్చేసారు. అది చాలా అంటే చాలా బావుంటది. నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఫుల్ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. చాలా చాలా బావుంటది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు మా వీడియోస్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.